వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మననేస్తాం. వకీల్పల్లి గనిపై హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రం తీసుకువచ్చిన 4 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిరసన తెలిపిన హెచ్ఎంఎస్ నాయకులు. అనంతరం ఈ కార్యక్రమంలో RG2 బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ దావు రమేష్ మాట్లాడుతూ, కార్మికులు గెలిపించుకున్న కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కార్మికులను తప్పుదోవ పట్టించే విధంగా గెలిపించిన కార్మిక సంఘం నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అయాజ్, వకీల్పల్లె మైనింగ్ స్టాఫ్ బ్రాంచ్ సెక్రటరీ అజీం పాషా, మైన్ ఫిట్ సెక్రటరీ సురేష్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అమీర్ పాషా, షిఫ్ట్ ఆర్గనైజర్ రామకృష్ణ, అనిల్, వకీల్పల్లె గని కార్మికులు పాల్గొన్నారు. గెలిపించిన కార్మిక సంఘాలు ఏ ఒక్కదాని మీద కూడా చిత్తశుద్ధి లేకుండా నిద్రపోతూ ఉన్నాయి. మీకు తెలుసు, ఇక్కడ బోర్డేసిర్రు ఎలక్షన్స్ ముందు N-1 తీసేస్తా అన్నారు, అది లేదు. 50% PhD అన్నారు, అది లేదు. నా కార్మికుడు 190 మాస్టర్లు చేస్తే OCPTలో 180 ఖాళీలు ఉన్నాయి, వాటిని నింపుతా అన్నారు, అవి నింపట్లేదు. మొన్నటికి మొన్న 100 మాస్టర్లు ఉంటే ఉద్యోగానికి ఒక సంవత్సరంలో 100 మాస్టర్లు ఉంటే తీసుకోవాల్సిన బాధ్యత ఉండే దాన్ని 150కి చేసి యువ కార్మికుల పొట్టను కొడతా ఉన్నారు. అదేవిధంగా మెడికల్ బోర్డ్ ఎంతో కాలం నుండి మన నాన్నలు డ్యూటీ చేసి రోగాల పాలై బండలు కూలి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటే ఈరోజు మెడికల్ బోర్డు బంద్ చేసిర్రు, దాన్ని అడగట్లేదు. సొంత ఇంటి పథకం అన్నారు, మేము సాధిస్తామన్నారు, పోస్టర్లు వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలకే అంకితం అయ్యారు, దానికి లేదు. మొన్నటికి మొన్న ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కరోజు చెప్పకుండా అబ్సెంట్ చేస్తే ప్రతి ఒక్క కార్మికుడికి లెటర్ ఇస్తా అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? అందుకే తక్షణమే సింగరేణి యాజమాన్యం, గెలిచిన కార్మిక సంఘాలు రెండు కూడా కార్మికులకు వ్యతిరేకంగా సింగరేణిలో ప్రతి ఒక్క కార్యాచరణ చేస్తూ ఉన్నారు. దీనికి తోడుగా మొన్న BMS కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విధించారు. మనం నల్ల రిబ్బన్ పట్టుకొని నిరసన చేస్తున్నాం కదా ఈరోజు, ఇది కూడా బంద్ చేసిర్రు. 8 గంటల డ్యూటీ ఉంది చికాగో అమరవీరుల సాక్షిగా, దాన్ని బంద్ చేస్తా అంటారు. ఎవ్వరికి రెస్ట్ ఉండదు, సండే హాలిడే ఉండదు, ప్రతిరోజు డ్యూటీ చేయాలా. నేను మండే, నువ్వు సండే, సాటర్డేస్, ఫ్రైడేస్, ట్యూస్డే, వెడ్నెస్డే, రోజుకొకరు బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలు. బాయి 24 గంటలు నడుస్తుంది, మనం రోజు డ్యూటీ చేయాలా. ఈ చట్టం మరి దీనికి ఎవరు సంతకం పెట్టారు? కేంద్రంలో ఉన్న INTC సంతకం పెట్టింది. ఆ పేపర్ మీ అందరికి వచ్చింది. దానికి తోడుగా ఉన్న మిగతా కార్మిక సంఘాలు పెట్టినాయి. మరి ఇది ఈరోజు ఇక్కడికి వచ్చి మేము JACగా మేమందరం కలిసినామని AITC, CITU, TBGKS, ఇంకోటి ఏంటిది INTC, మరి మీరు అడగాల్సిన అవసరం ఉన్నది. సంతకం పెట్టిన పేపరు వాట్సాప్లలో వచ్చింది, ఫేస్బుక్లలో వచ్చింది. మరి దొంగ లెక్క ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారని అడగాల, అది కూడా అడగట్లేదు. కాబట్టి దయచేసి కార్మికులారా గ్రహించండి, మనకు నష్టం జరుగుతూ ఉంది. ఇది HMSకే నష్టం కాదు. HMS గురించే మేము ఫైట్ చేయట్లేదు, కార్మికుల గురించి ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఈ బావి మీద ఇంతమంది ఉన్నారంటే రేపు CM సెక్షన్ బంద్ ఉన్నది. 20 మంది కాదు 60 మంది ఇంటికి పోవాలంటే పోవాలి. ఇప్పుడు వచ్చిన చట్టంలో ఉంది అది. గ్రాట్యుటీ చట్టం ఉంది, దాన్ని కూడా తీసేసారు. కార్మిక వేజ్ బోర్డు చట్టం ఉంది, దాన్ని కూడా తీసేసారు. అన్నిటినీ తుంగలో దొరికే చట్టమే మొన్న వచ్చిన 4 లేబర్ కోడ్లు. ఒకవేళ అవి అమలైతే మనకు స్వేచ్ఛ ఉండదు. మనం డ్యూటీకి వచ్చిన వెంటనే దిగాల లోపలికి, అన్నం తినే స్వేచ్ఛ ఉండదు. ఎక్కే టైంను కూడా లెక్క చేసి జీతంలో కోత విధించే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈరోజు మనం ఏ కార్మిక సంఘం ఇచ్చినా అందరు వచ్చి ఫైట్ చేయాలా. ఎవరన్నా కానీ ప్రశ్నించాలి, ఫైట్ చేయాలి. అట్లా కాకుండా మీరు ఎక్కడో అక్కడ యూనియన్ నాది ఈ జెండా కాదు, నాది ఆ జెండా కాదు, ఇంకోనది ఈ జెండా కాదు అని అనుకుంటే మన చాప కిందకి నీరు వస్తుంది. మనకు రేపు ఉద్యోగ భద్రత ఉండదు, 5 సంవత్సరాలకు వేజ్ బోర్డు ఉండదు, సొంతింటి పథకం ఉండదు, ఏది ఉండదు, అన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ నల్ల రిబ్బన్ పట్టుకొని ఈరోజు వకీల్పల్లి మైన్లో కార్మిక సోదరులందరూ యూనియన్లకు అతీతంగా, జెండాలకు అతీతంగా
నల్ల రిబ్బన్ పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగినది. అదేవిధంగా సింగరేణి కార్మికుల ఐక్యత, ప్రతి నెల 2 మెడికల్ బోర్డులు వెంటనే, ప్రతి నెల 2 మెడికల్ బోర్డులు వెంటనే, 4 లేబర్ కోట్లను వెంటనే, గట్టిగా నేను అన్నంతా కూడా మీరు అంటారు, 4 లేబర్ కోట్లను వెంటనే, బీజేపీ మొండి వైఖరి, సంతకాలు పెట్టిన యూనియన్ కార్మిక సంఘాల యొక్క నశించాలి. సింగరేణి కార్మికుల ఐక్యత, సింగరేణిలో ప్రతి నెల 2 మెడికల్ బోర్డులు వెంటనే, సింగరేణిలో ప్రతి నెల 2 మెడికల్ బోర్డులు వెంటనే. అదే విధంగా ఈ 4 లేబర్ కోడ్లని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి ఇప్పటి వరకు. అదే మమతా బెనర్జీ గారు ఉన్నారు, నేను మోడీ గారు ఇచ్చిన లేబర్ కోడ్లని మా రాష్ట్రంలో నేను అమలు చేయాలని చెప్పారు. కేజ్రీవాల్ ఉన్నాడు, ఆయన చెప్పిండు మహారాష్ట్రలో మొన్న రాత్రి అమలైనవి. అదేవిధంగా ఇక్కడున్న గెలిచిన కార్మిక సంఘాలు ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిపిఐ కాంగ్రెస్కు వక్తాస్ పలికినాయి. మేము మీకు సపోర్ట్ ఉన్నా అన్నాం. మరి మీకు బాధ్యత ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 4 లేబర్ కోడ్లను మీరు అమలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సిన బాధ్యత గెలిచిన మరి ప్రతిపక్షంలో ఉన్న కార్మిక సంఘాల పైన ఉన్నది. దాన్ని మీరే చేయాలా. మీరు సైలెంట్గా ఉండి కార్మికులకు ముట్టి కిందకి నీళ్లు తీసుకొస్తే మేము ఊరుకునే పరిస్థితులు బాయిల మీదుగా తరిమి కొడతామని హెచ్ఎంఎస్ పరంగా గెలిచిన కార్మిక సంఘాలకు తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగానైతే 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దు అనండి బ్రదర్. 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో, 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో, 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో. సింగరేణి వకీల్పల్లి కార్మికుల ఐక్యత, సింగరేణి వకీల్పల్లి కార్మికుల ఐక్యత, సొంత ఇంటి పథకం, మెడికల్ బోర్డును వెంటనే 150 మాస్టర్ల కోతను వెంటనే ఎత్తివేయాలని చెప్పాలి. 150 మాస్టర్లు విధించిన లేబర్ కోడ్ వెంటనే, 150 మాస్టర్లు విధించిన లేబర్ కోడ్ వెంటనే. సింగరేణి కార్మికుల ఐక్యత, సింగరేణి కార్మికుల ఐక్యత. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన